దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును అని మన ప్రభువుల వారు చెప్పారు. ఈ మధ్య నేను ఒక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఆటో డ్రైవరు నాతో ఇలా అన్నాడు: ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఆస్తి సంపాదించుకోవద్దు అని బోధించే సేవకులే ఈ భూమి మీద బాగా ఆస్తులు కూడబెడుతున్నారేమిటి మేడం అని అడిగాడు. అవును, లేఖనం భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మన కొరకు ధనం కూర్చుకోవాలి అని చెప్తుంది. మరి పరలోక ధనం ఏమిటి? మన భారతదేశంలో కరివేపాకు విపరీతంగా దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ పారేస్తాం. కానీ లండన్లో ఈ కరివేపాకు చాలా కాస్ట్లీ. దాని కొన్ని రెమ్మలే 200 రూపాయలకి కొంటారట. మన భారతదేశంలో విలువలేని కరివేపాకుకి లండన్లో ఎంతో విలువ ఉంది. అలాగే ఇక్కడ భూమి మీద మనం విలువగా ఎంచే బంగారం, వెండి, విలువైన మణిమాణిక్యాలకు పరలోకంలో విలువ లేదు. ఎందుకంటే పరలోక పట్టణము బంగారంతో, శుద్ధ సువర్ణంతో చేయబడుతుంది. అక్కడ పరలోక పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడతాయి. పరలోక పట్టణపు 12 గుమ్మములు 12 ముత్యములు. అంటే మనం ఈ లోకంలో ఎంతో విలువిచ్చి ఎంతో కూడబెట్టుకునే మణిమాణిక్యాలు, బంగారాలు, ధనము, డిపాజిట్లు ఇలాంటివన్నీ పరలోకంలో విలువలేనివిగా ఉంటాయి. కానీ ఆ పరలోకంలో అమూల్యమైనవి ఏంటంటే నీతి, న్యాయం, నిజాయితీ, యథార్థత, సత్యం, నమ్మకత్వం, విశ్వాస్యత మొదలైనవి. అలాంటి వాటికి ఇప్పుడు ప్రస్తుత కాలపు ఈ లోకంలో ఏమాత్రం విలువ లేదు మనం ఈ భూమి మీద. కానీ పరలోకంలో అవి ఎంతో విలువైనవి, ఎంతో విలువైన ధననిధిగా దేవుడు ఎంచుతాడు. పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలంటే ఈ భూలోకంలోనే నీతి, నిజాయితీ, న్యాయం, యథార్థత, సత్యం, నమ్మకత్వం, విశ్వాసత ఇటువంటి లక్షణాలు కలిగి జీవిస్తే మనకి పరలోకంలో ధనం కూర్చోబడుతుంది, అంటే డిపాజిట్ అవుతుంది. అలాగున మనమందరము పరలోక ధనాన్ని ఈ భూలోకంలో ఉండగానే డిపాజిట్ చేసుకుందాము గాక. ఆమేన్.